హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. సో ఇవాల్టి వీడియోలో నేను ఎగ్లెస్ రాగి బనానా కేక్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఇది మనం మైక్రోవేవ్ ఓవెన్లో జస్ట్ 3 మినిట్స్లో కుక్ చేసుకోవచ్చు. సో మనం ఈ బనానా కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా బాగా పండిన బనానాని యూస్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే న్యాచురల్గా స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది. మనం షుగర్ క్వాంటిటీ కూడా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. సో ఇలా బాగా మంచిగా పండిన బనానాతో ఈ కేక్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ బనానాని మనం ఫోర్క్తో బాగా స్మాష్ చేసుకుని లిక్విడ్లా చేసుకోవాలన్నమాట. లంప్స్ లేకుండా మంచిగా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఎగ్ వేయట్లేదు కాబట్టి ఎగ్ ప్లేస్లో మనం కర్డ్ యాడ్ చేసుకుంటాము. సో ఎప్పుడైనా కానీ మనం కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే ముందు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. సో మెల్టెడ్ బటర్ కానీ గీ కానీ ఏదైనా ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వెజిటబుల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక 4-5 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది ప్యూర్ మనకి ఫ్లేవర్ కోసమే. సో మన యోగర్ట్ స్మెల్ కానీ ఎగ్ యాడ్ చేస్తే కనుక ఎగ్ స్మెల్ కానీ రాకుండా వెనీలా ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది ఒక 4-5 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. సో వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసాం కదా. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి షుగర్ మాట. సో నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇంకా మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ రాగి ఫ్లోర్. ఇక్కడ ఏంటంటే మనము 4 స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ యాడ్ చేయాలి. నేనేం చేస్తున్నానంటే 3 స్పూన్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ యాడ్ చేసి 1 స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి చాక్లెట్ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట. అండ్ దాని తర్వాత బేకింగ్ పౌడర్ ఏంటంటే 1.5 స్పూన్. అండ్ బేకింగ్ సోడా అదేంటంటే ఒక పించ్ యాడ్ చేసుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సో లంప్స్ ఫామ్ అవ్వకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉండాలన్నమాట. సో మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుంది థిక్గా అలా వస్తుంది. మరీ డ్రైగా ఉంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అండ్ టాపింగ్స్ కోసం నేను ఇలా ఒక చాక్లెట్ బ్రేక్ చేసుకుని ఆ పీసెస్ యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ హెర్షీస్ చాక్లెట్ యూస్ చేశాను. అండ్ అలాగే కొంచెం వాల్నట్స్ కూడా మనం క్రష్ చేసుకుని దీనికి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ గ్లాస్ బౌల్ని మనం 3 మినిట్స్ పాటు మైక్రోవేవ్లో పెట్టుకోవాలి. అండ్ టైమర్ అనేది నేను 3 మినిట్స్ సెట్ చేసుకుంటున్నాను. సో 3 మినిట్స్కి మంచిగా బేక్ అవుతుంది. ఒకవేళ ఇంకా మనకి కొంచెం వెట్గా అనిపిస్తే కనుక బయటికి తీసి చెక్ చేసుకున్నాక అప్పుడు ఇంకో ఎక్స్ట్రా 30 సెకండ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనము ఫోర్క్ కానీ టూత్ పిక్ కానీ తీసుకుని కరెక్ట్గా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఫోర్క్ చూసారు కదా, చాలా క్లీన్గా వచ్చింది, అంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు మాట. అండ్ టెక్స్చర్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. అండ్ దీనిలో చాక్లెట్ యాడ్ చేయడం వల్ల
కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల మనం రాగి ఫ్లోర్ టేస్ట్ మనకి ఎక్కడ తెలియదు. మంచి చాక్లెట్ కేక్ తింటున్న ఫీలింగే ఉంటుంది. అండ్ మన హెల్తీ రాగి బనానా కేక్ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. కోకో పౌడర్ ఇంకా బనానా యాడ్ చేసాం కదా, సో మంచి న్యాచురల్ స్వీట్నెస్ వచ్చి సేమ్ చాక్లెట్ కేక్ లానే ఉంది. సో ఈ హెల్దీ రాగి బనానా కేక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.